స్కూల్లో ఎలా ఉండదమ్మా మెడల్స్ ఏమైనా వచ్చాయా శ్వేతకి? మెడల్స్ అంటే ఇగో ఇది వచ్చింది, ఇంకొకటి అది వచ్చింది అంతే, ఇంకేం లేదు. ఈ రెండే వచ్చి ఇంకేమంది మనకు తెలియదు. ఈ రెండే నాకు ఇంటికి తెచ్చారు. ఈ రెండు ఎప్పుడైనా చెప్తుండేది అమ్మ నాకు ఇవి వచ్చే స్కూల్లో నా స్కూల్లో టీచర్లుగా నాకు అప్రిషియేట్ చేశారని చెప్తుండేది. మమ్మీ నా గురించి చాలా అందరూ పోడుకుండేవారు. మమ్మీ నువ్వు ఎంత బాగున్నావు, ఎంత బాగా చదువుకున్నావు, బుద్ధి మీద ఉంటామని, బుద్ధి మీద ఉంటుందని అది ఇచ్చారు. అంతే ఒక గట్టి మాట్లాడకంట బుద్ధి మీద కూర్చొని బుద్ధి మీద చదువుకుంటుందని బుద్ధుడిదే గిఫ్ట్గా ఇచ్చారు. బుద్ధిగా నువ్వు ఉన్నావు, బుద్ధి మీద ఉన్నావని ఆ బుద్ధుడిది గిఫ్ట్ ఇచ్చారు మహిష్దర్లో. బీటెక్ ఎలా ఉండేరమ్మా? మంచి స్నేహితులు ఉన్నట్టు కదా ఫోటోలు చూసి తెలుసు. బాగా స్నేహితులు అందరూ చాలా బాగా చూసుకుండేవారు. పిల్లలు కూడా స్నేహితులు కూడా అలాగే ఉండేవారు. అంతా కలిసిమెలిసి ఉంటారు. నేను అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని. అప్పుడు నేను ఉద్యోగం జాయిన్ అవ్వలేదు. నేను వెళ్తే నా 10 మంది పిల్లలు కూడా నా దగ్గరికి వచ్చేవారు. నా పిల్లతో పాటు అందరికీ తినిపించేదాన్ని. అందరూ ఆంటీ వచ్చిందని నా చుట్టూ కూర్చుండేవారు. అందరికీ కలిసిపోయి ఒకే ప్లేట్లు వేసి అందరికి అన్నం పెట్టేదాన్ని. ఆ అందరు కూడా ఇప్పుడు కూడా ఆ విశ్వాసం ఉన్నది ఆ పిల్లలకి అందరికీ ఉన్నాయి. అందరూ చాలా కలిసిమెలిసి నేను వచ్చారు కదా అక్కడికి ముగ్గురు పిల్లలు వచ్చారు. ఇంక ఉన్న పెళ్ళిళ్ళు అయిపోయి అక్కడెక్కడో ఉన్నారు. పిల్లలందరూ కూడా చాలా బాధపడ్డారు. ఈయన ఇలా చేస్తారు అనుకోలేదు, ఇంత మంచి అమ్మాయికి ఇలా చేశారంటే ఏ అమ్మాయి ఇంకా ఉంచుతారు, ఇంకే అమ్మాయికి వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎంత అంటే మాతో ఉండి పాప మాకు తెలుసు కాబట్టి ఇలాంటి పాపకాలు అలా చేశారంటే ఇంకా వాళ్ళ దగ్గర ఏ అమ్మాయి కూడా బతకలేదు. ఇంకా బతకనని కూడా వాళ్ళు ఉంచరు. ఆడబొట్లో మా అత్తోరిల్లు. మీకు ఉండే ఒకే ఒక పాప కదా, మీ ఇంటికి వచ్చినట్టు నీ కూతురు నీతో ఎలా ఉండేది? స్కూల్ నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు మీ ఇద్దరు ఒకేసారి పగలల్లో స్కూల్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు ఎఫెక్షన్ వేరే ఉంటుంది కదా? పగలంతా స్కూల్ నుంచి వచ్చిన దీనిలో నా దగ్గర లేదు. కాలేజ్ అంతే వచ్చినప్పుడు నా దగ్గర బాగానే ఉండేది. అది మమ్మీ ఇది మమ్మీ, ఫ్రెండ్ అయినా నువ్వే, అమ్మవైనా నువ్వే, ఎక్కడికి వెళ్ళాలని ఇద్దరమే వెళ్ళేవారు. ఇప్పుడు ఎక్కడైనా సరే ఎక్కడికి వెళ్ళాలని ఇద్దరమే అంతే. బైసాన్స్ ఎక్కడికి వెళ్ళేవారం కాదు. ఒక రోడ్డు మీదకి ఏమైనా కొనుక్కోవాలని చేయాలన్నా సరే ఇద్దరమే వెళ్ళేవారం. ఇద్దరం వచ్చి గుడికి వెళ్ళాలని ఇద్దరం వెళ్ళేవారం, ఇద్దరం వచ్చేవారు. నాకు ఈ భుజం మీద తలపెట్టి పడుకుండేది మమ్మీ అనుకొని. నీ ఒళ్ళో పడుకుంటే నాకు తల్లి శ్వాస అంతా తెలుస్తుంది మమ్మీ. నా చిన్నప్పుడు అంతా తెలియలేదు కదా, ఇప్పుడు తెలుస్తుంది మమ్మీ. చిన్నప్పుడు అంతా నేను మిస్ అయిపోయాను కాబట్టి ఇప్పుడు నీ దగ్గర ఇవన్నీ పొందాలి మమ్మీ అని పట్టుకొని పడుకుండేది. అంత అలాగ ఉండేది అనమాట. మొన్న కూడా వాళ్ళ అత్తవారింటి నుంచి వచ్చి కూడా మమ్మీ నేను 15 రోజులు 20 రోజులు నన్ను నిద్రలేదు మమ్మీ. ఇప్పుడు నేను ఈరోజు ఎంత బాగా పడుకున్నాను మమ్మీ, నీ దగ్గర తల్లి శ్వాస అంత ఇదేను మమ్మీ, తల్లి ప్రేమ అంత ఇదేను మమ్మీ అని పట్టుకొని అలా పడుకొని తెల్లారి నేను లేపిన వరకు లేగలేదు. అంత నిద్రలో నేను పడుకున్నాను మమ్మీ ఈరోజు అని చెప్పింది. అంత ప్రేమగా ఉండేది దానికి. అంత ఇక్కడ అంత ఆనందంగా ఉండేది. ఇక్కడ ఇంత ఆనందంగా ఉన్న పిల్ల అక్కడ ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదు అయ్యా? వాళ్ళు మంచిగా చూసుకుంటే ఎందుకు ఉండదు? వాళ్ళు ఈ పిల్ల మనసు అర్థం చేసుకోలేకపోయినారు. ఎంతసేపు అంటే వాళ్ళ మనసులో వాళ్ళ పనులు వాళ్ళ స్వార్థమే చూసుకున్నారు. కానీ ఒక ఇంటి నుంచి అమ్మాయి తెచ్చాము, ఆ అమ్మాయి మనసులో ఏమున్నది, ఆ అమ్మాయి మనసులో ఏముంది, ఆ అమ్మాయికి ఎలా మనం చూసుకుంటే ఆ అమ్మాయి మన దగ్గర ఆనందంగా ఉండగలదు, మనలో కలగలదు, మనలో ఉండగలదు అని వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు ఎంతసేపు ఇలా ఏదించుదమా అంటే మెయిన్ కారణము అలా బావ పెట్టింది టార్చ్ బయట పెట్టిందని అందరూ ఒక టైప్ అయ్యి టార్చ్ల కింద పెట్టారు. అంతే టార్చ్లు ఏదింపు అంటే అదొక టైప్ ఏదింపు మీద పెడితే ఎలాగైనా పెడితే లొంగి ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ మర్చిపోతుంది, వాళ్ళ అమ్మ మర్చిపోవాలి. మీ అమ్మగారు ఇంటికి వెళ్ళకు, మీ అమ్మతో మాట్లాడకు, మీ అమ్మ ఫోన్ చేయకనివ్వరట. మీ అమ్మతో ఏం పని లేదండి, చెప్పకూడదు. నువ్వు ఇంట్లో ఏది మీ అమ్మ చెప్పకూడదు. ఇక మాకు ఈ 4 గోడల మధ్యన ఏం జరిగినా మాలో మాకే ఉండాలి. కానీ మీ అమ్మ అంతే మన 10 మందిలోనే అంతే ఏరకోళ్ళు ఆడబొట్లు అత్త మామ మొగుడు ఈవిడ వీళ్ళలోనే ఉండాలి. కానీ బయట మీ అమ్మ చెప్పకూడదు. కాలేజ్ చదువుకున్న ఆటల్లో కానీ ఏమైనా ఆడుతుండేదా శ్వేత ఎప్పుడైనా స్పోర్ట్స్? ఆ సంగతి నాకు తెలియదండి. మరి ఆ సంగతిలో అయితే నేను అంత గమనించేదాన్ని కాదు. ఎందుకంటే నాకు మా అత్తవారి తరపు నుంచి మా ఆయన చనిపోయిన వాళ్ళతో పోరాడాను. ఇప్పుడు వీళ్ళు అత్తవారితో ఎలాగ ఇప్పుడు పోరాడవలసి వచ్చిందో నాకు మా అత్తవారితో కూడా అలాగే పోరాడవలసి వచ్చింది. వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు. మా ఆయన చనిపోయిన తర్వాత నేను 25 లక్షల రూపాయలు లాస్ అయిపోయాను. ఇంట్లో సామాన్లన్నా వాళ్ళ నాన్నమ్మ సిద్ధగొట్టి అమ్మేసింది. వాళ్ళ మేనత్తి పిల్ల పెట్టుకొని టార్చర్లు పెట్టింది. ఆ ఉద్యోగం పిల్లపైన రాశాను, ఆ పిల్లకి పంపించక ఈ ఉద్యోగం అంటే నాకు ఇది కాక అంతలో నాకు యాక్సిడెంట్ అవ్వడం, నేను అక్కడ చాలా నరకం అనుభవించాను. అక్కడ కూడా ఇలాగే స్నేహితులు అంటే నాకు ఇంట్లో పెద్ద సపోర్ట్ లేకపోయినా అక్కడ కూడా స్నేహితులు బాగా హెల్ప్ చేస్తారు. అక్కడ మా అత్తవారు ఊరి దగ్గర కూడాను, ఇక్కడ కూడాను నాకు ఇప్పుడు కూడాను నా అన్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ నాన్న తమ్ముడు ప్రస్తుతానికి ఉన్నారు. కానీ ఇక్కడ ఎక్కువ హెల్ప్ చేసేది బయట వాళ్ళు. ఇక్కడ మీకు ఇంకో పాప దత్తత ఇచ్చా అన్నారు కదా, ఇప్పుడు ఆ పాప వచ్చిందా? రాలేదు, తెలియదు. మరి ఆ పాప మాతో మాట్లాడినాక చేస్తుంది మా ఆడబట్టి.
మరి ఆ పాప తెలిసి ఇంతమంది లోకమాల తెలిసింది, మరి ఆ పాపకి తెలిసి ఉంటుంది. ఇంకా నా పాప రాలేదు. నా చెల్లికి ఇంత అన్యాయం జరిగిందని ఆ పిల్లకి ఉండాలి, ఆ పిల్లకి లేదు. ఆ పిల్లకి ఆ మేనత్త ఏది చెప్తే అదే. నా అమ్మ, నా చెల్లి, నా నాన్నని ఎప్పుడూ లేదు, పోయింది. అన్ని కూడాను మా మీద ఆవిడ నెగిటివ్గా అంతే చెప్పలేదు, ఎప్పుడు పాజిటివ్గా చెప్పింది. ఇంకా అప్పుడు అలా అంతే అంతా బ్యాడ్గా చెప్పింది. మీ అమ్మలుగా, మీ నాన్నలుగా, మీ చెల్లెలుగా, మీ అమ్మ నిన్ను వదిలేసింది, మీ అమ్మ పట్టించుకోలేదు, మీ నాన్న పట్టించుకోలేదని. ఆ పాపకు కూడా 3 లక్షల రూపాయలు ఇచ్చాం, 3 తులాలు బంగారు ఇచ్చాం, చదువుకి అన్నీ చేసాం వాళ్ళ నాన్న ఉన్నప్పుడు. కానీ ఆవిడ గారు ఏది మొగుడికి తెలనివ్వలేదు, పిల్లకి తెలనివ్వలేదు. మేము ఇంత చేసినా తెలనివ్వలేదు. తెలనివ్వకంటే ఆ పిల్ల సూప్ కేట్ అంతా మా అమ్మాయి పెట్ట, మా ఆడబొట్టి మా పిల్ల అంతే. పిల్ల విషయంలో పిల్ల మైండ్లో ఏంటంటే మా అమ్మ నాకేం పెట్టలేదు, మా నాన్న నాకేం చూడలేదు, మా అమ్మ అంతా మా చెల్లికే చూసుకుంది, అంతా మా అమ్మ అంతా మా అమ్మలకు నేను పెట్టేస్తున్నాను అనే రకము అలా నిరూపించింది మా ఆడబట్టి. ఇప్పుడు ఎలాగా ఇప్పుడు శ్వేత లేదు, మీరు ఒక్కరే ఉన్నారు, మీరు మీ పెద్ద పాప మీరు మీ ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ ఒంటరి జీవితం మరి ఎలాగా ఏంటి పరిస్థితి? మరి ఒంటరి జీవితం ఏంటి పరిస్థితి అంటే ఇంక నాలే నా పిల్ల తెచ్చేవాళ్ళు, నా పిల్లకి నోట్లో పెట్టుకున్నారు. ఇంక నేనేం చేయగలను? ఇంకా వాళ్ళే నా పిల్ల తెచ్చిస్తే ఇంకా నా ఒంటరి జీవితం పోతుంది. నా పిల్ల నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయినారు పెళ్లి మూలన్న, అలాగా సాగుతో భూమిలో కల్పిస్తారు. నా గుమ్మం ఎక్కనివ్వలేదు, నా గుమ్మం కూడా ఎక్కనివ్వలేదు అనమాట. కనీసం తల్లికాడికి వెళ్ళి కడుపుతో ఉన్నది ఏం కోరుకున్నదో ఏం తింటుందని కూడా లేకుండా చేస్తారు. ఇంకేం చెప్తాం? ఇక్కడ నుంచి ఎలాగమ్మా మీ లైఫ్? ఇంకా జాబ్ ఉంది, మీరు ఒక్కరే. మరి మీ కష్టం వచ్చినా మీ పాపే మీ కష్టం, లేదా మీ పాప కష్టం వస్తే మీరు చూసేవారు, మీకు కష్టం వస్తే మీ పాప చూసేది. ఇప్పుడు తర్వాత మీ భవిష్యత్తు ఏంటి? నా భవిష్యత్తు ఏంది? నా భగవంతుడే అని ఉన్నాడు, మరి ఏం చేస్తాను? ఇంకా దిక్కులేనో దేవుడే దిక్కు, ఇంకా అంత మించి ఇంక నేనేం మాట్లాడలేను, నా మాటలు కూడా రావడం లేదు. ఇంకా ఆ భగవంతుడే సాయం, నాకు ఆ దేవుడే అన్నింటికి నడిపించాలి అంతే. మొత్తం మీద చూస్తే శ్వేత తల్లి రమాదేవి పరిస్థితి అయితే చాలా దయనీయం అని చెప్పాలి. 2 కూతుర్లు, పెద్ద కూతుర్ని తన బంధువులకే ఆవిడ దత్తత ఇచ్చింది. కానీ దత్తత ఇచ్చిన బంధువులు కూడా పెద్ద పాప తాలూకా అంటే ఆడపడుచుకి దత్తత ఇచ్చింది పిల్లలు లేరంటే వాళ్ళు కూడా తిరిగి రమాదేవికి దగ్గర ఆ పాపకి మనసు విరిగేటట్టు చేశారు. మీ తల్లి నీకేం ఇవ్వలేదు చెప్పి ఈ విధంగా రకరకాలుగా పెద్ద పాపను కూడా ఇక్కడ అంటే తన రమాదేవికి దగ్గరికి చేరనకుండా చేశారు. చెల్లి చనిపోయినా సరే రమాదేవి అంటే కూతురు చిన్నమ్మాయి శ్వేత చనిపోయినా సరే అక్క ఈ రోజు వరకు కూడా చూడటానికి రాలేదు. మరోవైపు మొదటి నుంచి కూడా వీళ్ళు కష్టాలతోనే బతికారు. భర్తగా ఆరోగ్యం బాగుపడు, పిల్లలు కూడా తన తండ్రి తన అమ్మలు అంటే కోటబొమ్మల్లో చదివించారు. ఇంటర్మీడియట్ నుంచి వైజాగ్లో నేను చదివించాను. చదువుల్లో కూడా శ్వేత చాలా చలాగ్గా ఉండేది. చదివిన ప్రతిసారి కూడా క్లాస్ ఫస్ట్ వచ్చేది. క్లాస్ ఫస్ట్ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి చెప్పేది, ఆనందంగా ఉండేది. స్నేహితులతో పాటు బంధుమిత్రులతో పాటు చాలా సరదాగా ఉండేది. ఇంటర్మీడియట్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చే నారాయణ కాలేజీలో హైయెస్ట్ మార్కులు వచ్చిన తర్వాత బీటెక్ నాగార్జున యూనివర్సిటీలో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది. అక్కడ కూడా ఫ్రీ సీట్ వచ్చి 4 ఏళ్ళు బీటెక్ పూర్తి చేసిన తర్వాత సివిల్ అంతా పూర్తి చేసింది. ఐఏఎస్ చేయాలి ఇప్పటికైనా సరే ఖచ్చితంగా నా గోల్ అంటే కూడా మొదటి నుంచి ఐఏఎస్ ప్రిపేర్ అవుతూ వచ్చింది. పెళ్ళొద్దు నేను చేసుకుని అని చెప్తే ఎవరైతే ఈరోజు గంట్యాడలో మణికంఠ ఉన్నారో వాళ్ళ బంధుమిత్రులంతా కలిపి ఒత్తిడి చేస్తే ఒత్తిడి మూలన ఆ పాపకి పెళ్లి చేయాల్సి వచ్చింది. కానీ శ్వేతకి ఎట్టి పరిస్థితుల్లో కూడా పెళ్లి ఇష్టం లేదు. చదవాలి, సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, ఐఏఎస్ కొట్టాలి, ఐఏఎస్ కొట్టి నా గోల్ అదే ఐఏఎస్ కొట్టాలని తపంతో ఉండేది. ఈ విధంగా అనుకోకుండా పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళు కూడా అత్తమామలు కూడా బాగానే చూసుకుంటున్నారు. కానీ పెళ్లి తర్వాత మొత్తం పరిస్థితి అంతా మారిపోయింది. శ్వేతాన్ని ఇబ్బంది పెట్టడం, మెయిన్ ఆడపడుచు భర్త సత్యం లైంగికంగా వేధించడం, అక్కడి నుంచి ఇంకా అలాగే అడిగామని చెప్పి తిరిగి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ కూడా శ్వేతని నరకేతను చూపించారు. ఈ విధంగా శ్వేత చదువుకోలేక మరి అత్తమామల సపోర్ట్ లేక తండ్రి దగ్గరికి కూడా తన దగ్గరికి రమాదేవి దగ్గరికి కూడా శ్వేతని పంపించకపోవడం వల్ల కూడా ఈ అన్ని విషయాలు మనసులో పెట్టుకొని ఇంటి దగ్గర చెప్తే మా అమ్మాయి అక్కడ ఇబ్బంది పడుతుందని చెప్పి కావాలనే ఆత్మహత్యకి చేసుకుంది. ఈ విధంగా ఆత్మహత్యకి వాళ్ళు ప్రేరేపించారంటూ కూడా